రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6గురి హత్యపై స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ షాబాద్ ఠాణా వద్ద స్థానికులు నిరసనలతో హోరెత్తించారు. సర్ది చెప్పబోయిన ఎమ్మెల్యే యాదయ్యతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఎస్ఐ రమేష్ని సస్పెండ్ చేసిన అధికారులు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని దైవాలగూడ గ్రామంలో గత రాత్రి ఒక ఉన్మాది 6గురిని దారుణంగా చంపేశాడు. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్పై బయట తిరుగుతున్న నిందితుడు రాజ్ కుమార్ తొలుత దైవాలగూడ గ్రామంలో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, పసివాళ్లైన 2 పిల్లలను కత్తితో పొడిచి చంపేశాడు. అక్కడితో ఆగకుండా తనపై కేసు పెట్టిందనే కసితో షాబాద్లోని బాలిక ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన బాలిక తల్లి లక్ష్మి, అమ్మమ్మ రుక్కమ్మను పొడిచి చంపాడు. అనంతరం బాలికను కారులో ఎక్కించుకుని స్వగ్రామం దైవాలగూడలో చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను గొంతు కోసి చంపేశాడు. హత్యల విషయాన్ని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని పారిపోయాడు. కుమారుడు చేసిన దారుణాన్ని అతడి తండ్రి పోలీసులకు చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 6 హత్యలపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే 6 హత్యలు జరిగాయంటూ షాబాద్లో రోడ్డుపై స్థానికులు ఆందోళనకు దిగారు. అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. 6గురిని చంపిన రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యను వారు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అని నినాదాలు చేశారు. కాలే యాదయ్యతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. షాబాద్ పిఎస్ వద్దకు చేరుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. హత్యకు గురైన బాలిక సోదరి మానసిక దివ్యాంగురాలు కావడంతో ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంతకుముందు కేసు ఫైల్ అయిన తర్వాత మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాం, మేము కంప్లైంట్ చేశాం. కానీ దాంట్లో ఆఫీసర్లు పట్టించుకోలేదని వాళ్ళు ముఖ్యంగా ఆరోపించడం జరిగింది. దానిపైన తరోగా ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతం ఇప్పటికైతే ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. బాధిత కుటుంబంలో ఎవరైతే వికలాంగురాలు ఉన్నారో ఆమెకు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. దైవాలగూడ బాధితులను పరామర్శించడానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్క సత్యవతి రాథోడ్ మాత్రం దైవాలగూడకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడికి ముందస్తు బెయిల్ రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.